లో 38,000 కోట్లతో 16 లక్షల ఎకరాలకి ఆయకట్టు. This project was envisaged in the earlier Congress government as 38,000 crore project irrigating 16 lakh acres. On the name of so-called re-engineering, officially the project cost is escalated to 80,000 crores for nearly the same new ayacut. Now, already expenditure is 94,000 crores and at the minimum another 40,000 crores are required to complete the project. This is the official figures as per the chief engineer's thing. కొన్ని విషయాలు నేను హైలైట్ చేస్తున్నాను. అసలు ఎంత తుగ్లక్, ఒక మహమ్మద్ బిన్ తుగ్లక్ కూడా వీళ్ళు చేసిన పనులు చూసి సిగ్గుపడతాడు. In all the barrages, there is a difference between barrages and dams. Dams are meant for storage. Barrage is for regulating flow of water. ఎక్కడ కూడా ప్రపంచంలో ఉన్న బ్యారేజ్లలో బ్యారేజ్ కట్టి నీళ్లు స్టోరేజ్ చేసిన వీళ్ళే చేసారు. The biggest barrages in the world, capacity is 2 TMC, 3 TMC, maybe maximum 4 TMC. వీళ్ళు ఈ మేడిగడ్డ బ్యారేజ్లో 10, 11, 12, 14 టీఎంసీలు స్టోర్ చేసి ఫోటోలు తీసుకొని ఎన్నికల ముందు ఏదో గోదావరి జలకళ అని చెప్పి అన్ని పేపర్లో మీడియా ఇవ్వడం జరిగింది. అంటే బేసిక్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ఇరిగేషన్ వేర్ నాట్ ఫాలోడ్, బేసిక్ ప్రిన్సిపల్స్ ఆఫ్ వాటర్ మేనేజ్మెంట్ వేర్ నాట్ ఫాలోడ్, బేసిక్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ నాట్ ఫాలోడ్. అండ్ ఏ స్థాయిలో కరప్షన్ జరిగిందంటే ఆలోచన చేయండి. ఒకటే ఉదాహరణ ఇస్తున్నావు. దిస్ మేడిగడ్డ బ్యారేజ్ టెండర్ వాజ్ గివెన్ ఎట్ 1,800 crores. ఎవరు బాధ్యులు? ఇది 4,600 కోట్లు ప్రజాధనం ముందు ఎస్కలేషన్ ఆఫ్ కాస్ట్ అండ్ దెన్ ద మేడిగడ్డ బ్యారేజ్ కొలాప్సెస్. అంటే దిస్ ఇస్ జస్ట్ నాట్ దిస్. నేను ఇప్పుడు 2 months అయింది ఇరిగేషన్ మినిస్టర్ అయ్యి. ఏ వర్క్ చూసినా 100 రూపాయలు టెండర్ పిలుస్తారు, ఆ తర్వాత దాన్ని 500 రూపాయలు చేస్తారు. ఇది ఒక భారీ కుంభకోణం. తప్పనిసరిగా క్యాబినెట్లో చర్చించి ఇది క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ కూడా ముందుకు పోతామని చెప్పి నేను మనవి చేస్తున్నాను. అదేవిధంగా ఒక చాలా ముఖ్యమైన విషయం, 21st October